హలో, డయాబెటీస్ అంటే ఒక డిసీజ్. డయాబెటీస్ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికొక రిలేటివ్ పక్కా ఉండే ఉంటుంది డయాబెటీస్ అనేది. ప్రజెంట్ ఇండియా డయాబెటీస్‌కి క్యాపిటల్. దానికి ముఖ్య కారణం మనందరిలో సరైన అవగాహన లేకపోవడం వల్లనే. ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా డయాబెటీస్ అంటే ఏంటిది? డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? డయాబెటీస్ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. డయాబెటీస్ అంటే మనం తినే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటది. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్‌గా డివైడ్ అయితది. ఇక్కడ గ్లూకోజ్ అంటే షుగర్. అయితే ఈ షుగర్ సెల్‌లోకి పోవాలంటే ఒక కీ కావాలి. ఆ కీ అనేది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. గ్లూకోజ్ అనేది సెల్‌లోకి పోయినప్పుడు సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. సెల్యులార్ రెస్పిరేషన్ జరిగి మనకి ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీతోనే మనం యాక్టివ్‌గా, హ్యాపీగా ఉంటాం. డయాబెటీస్‌లో ముఖ్యంగా 2 రకాలు. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది ముఖ్యంగా పిల్లలకు వస్తది. ఇది వంశపరంగా వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలి, తప్పదు, కానీ తీసుకోవాల్సిందే. టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువ పెద్దవాళ్ళకు వస్తుంది. మన బాడీలో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ఇన్సులిన్ రిలీజ్ చేసి మరింత ప్రెషర్ పడి బాడీ తగినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. అప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీ కావాల్సినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఆ ఇన్సులిన్ అనేది పనిచేయదు. గెస్టేషనల్ డయాబెటీస్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో కామన్గా వస్తుంది, కానీ తక్కువ మందికి వస్తుంది. ఇది గైనకాలజిస్ట్ వాళ్ళు చూస్తారు, గ్లూకోజ్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ ఉండడం వల్ల చాలా డిసీజ్ అనేవి వస్తాయి. ముఖ్యంగా లెగ్స్, హార్ట్, కిడ్నీస్, కళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ జమ అవడం వల్ల రక్త కణాలు అనేవి డ్యామేజ్ అవుతాయి. అయితే గ్లూకోజ్ అనేది కళ్ళలో ఉన్న లెన్స్ దగ్గర పేరుకుపోవడం వల్ల కళ్ళు కూడా మసకబారిపోతాయి. సో బాడీలో ఉన్న గ్లూకోజ్ కూడా కిడ్నీస్ నుండి చాలా వెళ్ళిపోతుంది. అయితే అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూరిన్ అవుట్పుట్ అనేది ఉంటుంది. బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది కిడ్నీస్ నుండి చాలా వెళ్ళిపోతుంది. సో యూరిన్ అనేది ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. అండ్ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కిడ్నీ స్టోన్స్ అనేది వస్తుంది. దీనికి ముఖ్య కారణం బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ కిడ్నీస్ నుంచి పోవడం వల్ల. సో ఎక్కువ మన బాడీలో గ్లూకోజ్ ఉండడం వల్ల చాలా డిసీజ్ అండ్ కాంప్లికేషన్స్ అనేది ప్రొడ్యూస్ చేసాయి. ముఖ్యంగా మనకు కళ్ళు, హార్ట్, కిడ్నీ, లెగ్స్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఎప్పుడైతే మన ఈ గ్లూకోజ్ బ్లడ్లో ఎక్కువ ఉండడం వల్ల, జామ్ అవడం వల్ల రక్త కణాలు కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఈ గ్లూకోజ్ అనేది కళ్ళలో ఉన్న లెన్స్ దగ్గర ఎక్కువ పేరుకుపోవడం వల్ల కళ్ళు కూడా మసకబారిపోతాయి. అండ్ బాడీలో ఉన్న గ్లూకోజ్ అంతా కిడ్నీస్ నుండి పోతుంది. దీనివల్ల కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ అనేది ఫ్రీక్వెంట్గా వాళ్ళకి వస్తాయి. డయాబెటీస్ పేషెంట్లో గ్లూకోజ్తో నిండిపోయి ఉన్న బ్లడ్ ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల ఆ డయాబెటీస్ పేషెంట్స్కి ఏమన్నా లెగ్ ఇంజ్యూరీ అయినా కానీ తొందరగా క్యూర్ అవ్వదు. ఎందుకంటే ఆక్సిజన్ రీచ్ కావాలి, తొందరగా క్యూర్ కావాలంటే అక్కడికి బ్లడ్ నుండి. సో వాళ్ళకి తొందరగా క్యూర్ అవ్వదు. అండ్ డయాబెటీస్ పేషెంట్స్ చాలా వీక్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి సెల్యులర్ రెస్పిరేషన్ లేదు. సెల్యులర్ రెస్పిరేషన్ జరగాలంటే గ్లూకోజ్ అనేది సెల్లోకి పోతేనే సెల్యులర్ రెస్పిరేషన్ జరిగి కావాల్సినంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అందుకే వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ తొందరగా క్యూర్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ బాడీలో కావాల్సినంత ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్కి. డయాబెటీస్ పేషెంట్ వాళ్ళకి ఏంటంటే ఏమైనా ఇంజ్యూరీ అయిందనుకో, స్లోగా ఇన్ఫెక్షన్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్కి ఏమైనా ఇంజ్యూరీ అయినా కానీ ఆ ఇంజ్యూరీ క్యూర్ అవ్వడానికి మినిమం 3-4 months పడుతుంది. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయిందంటే డాక్టర్స్ లాస్ట్కి యాంపిటేషన్ చేస్తారు, అంటే టోటల్ లెగ్ని రిమూవ్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా ఏ డిసీజ్ అయినా కానీ జనరల్గా ఏదో ఒక ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తారు, కానీ డయాబెటీస్ అలా కాదు. టోటల్ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నింటిని డ్యామేజ్ చేస్తుంది స్లోగా. అంటే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఇంత స్లోగా మొత్తం బాడీని తన కంట్రోల్లో తెచ్చుకుంటుంది డయాబెటీస్ పేషెంట్స్కి కళ్ళు మసకగా కనబడడం, బాగా దాహంగా ఉండడం, బాగా వీక్నెస్గా ఉండడం, వెయిట్ లాస్ కూడా ఉంటారు. అండ్ లెవెల్స్ అంటే నార్మల్ లెవెల్స్ అని, డయాబెటిక్ లెవెల్స్ అని, ప్రీ డయాబెటిక్ లెవెల్స్ అని. అయితే ఈ నార్మల్ డయాబెటిక్స్ లెవెల్స్ ఓకే, బట్ ఈ ప్రీ డయాబెటిక్స్ లెవెల్స్ ఉంటాయి కదా, ఈ ప్రీ డయాబెటిక్ లెవెల్స్లో ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంటాయి అండ్ డయాబెటీస్ లెవెల్స్ కంటే తక్కువ ఉంటాయి. బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఇది ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంటుంది గ్లూకోజ్, అండ్ డయాబెటిక్ లెవెల్స్ కంటే తక్కువ ఉంటాయి. అంటే ఈ ప్రీ డయాబెటిక్ ఫేజ్లోనే మనం డయాబెటీస్ని గుర్తించాలి.
డయాబెటీస్ని గుర్తిస్తే తొందరగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఫర్దర్గా ఇంకా డిసీజెస్ కానీ ఇంకా బాగా ఏమైనా కాంప్లికేషన్స్ ప్రొడ్యూస్ కాకుండా మనం ముందు దాన్ని స్టాప్ చేయొచ్చు. సో బెటర్ టు ప్రీ డయాబెటీస్ ఫేజ్లో ఉన్నప్పుడు మనం డయాబెటీస్ని ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, మనం డయాబెటీస్ని తొందరగా స్టాప్ చేయొచ్చు. డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాగా బయట దొరికే జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్స్ బాగా తీసుకోవడం, వర్క్ బ్యాలెన్స్ లేకపోవడం, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, బాగా బాడీ వెయిట్ ఉంటే కూడా, అంటే ఒబేసిటీ పేషెంట్స్కి ఎక్కువ వస్తుంది డయాబెటీస్కి. అండ్ మనం ఏం చేయాలంటే బాడీ మాస్ ఇండెక్స్, అంటే హైట్ తగ్గట్టు వెయిట్ ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటాలి. ఇది నార్మల్ లెవెల్స్ ఏంటంటే 18.5 to 24.9 kg/m² ఉంటుంది. అంటే ఇది హెల్తీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, మనం ఈ లెవెల్స్లో ఉండాలి. అండ్ టైప్ 1 డయాబెటీస్ అంత డేంజరస్ ఏం కాదు, ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ జస్ట్ ఒక 5 to 10% పీపుల్ మాత్రమే వస్తుంది. ఇది జెనెటికల్గా వస్తుంది, అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలి, జెనెటికల్గా వస్తుంది అంతే. సో టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు గ్లూకోజ్ లెవెల్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎప్పటికప్పుడు చేయాలి. అట్లీస్ట్ 35 minutes అన్న డైలీ వాకింగ్ చేయాలి, వీక్లీ 5 times అన్న ఎక్సర్సైజ్ చేయాలి, యోగా అయినా చేయాలి. అండ్ ప్రాపర్ డైట్ అనేది షెడ్యూల్ అనేది ఉండాలి. బాగా వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అయితే బాగుంటుంది తొందరగా. అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ టైంకి తినాలి. జ్యూసెస్ కంటే ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ డాక్టర్ చెప్పిన ఫుడ్ మాత్రమే తినాలి, వేరే వాళ్ళు ఎవరో చెప్పారని తినొద్దు. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకప్పుడు ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ 50+ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చేది. ఇప్పుడు అలా కాదు, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ మనదిలోకుండా మన బాడీలో ఉండి స్లోగా పెరిగి మన బాడీని కంట్రోల్ చేస్తుంది. అందుకే వీటిని సైలెంట్ కిల్లర్ అంటాం. అయితే 30+ ఏజ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ చెక్ చేసుకుంటే తొందరగా మనం ట్రీట్ చేయొచ్చు, డయాగ్నోస్ చేయొచ్చు, అండ్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.